హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఈ వీడియోలో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ టెస్ట్ డే 4 రివ్యూ చెప్పబోతున్నాను. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియా టోటల్ 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్. ఇది ఆల్రెడీ 2 మ్యాచెస్ అయిపోయినాయి. ఫస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిచింది, సెకండ్ మ్యాచ్లో ఇండియా గెలిచింది. ఈ థర్డ్ మ్యాచ్లో ఎవరైతే గెలుస్తారో ఆ టీము లీడింగ్లో ఉంటుంది, సిరీస్ లీడింగ్లో ఉంటుంది. డే 4 రివ్యూ తెలుసుకునే ముందు డే 3 మ్యాచ్ సమ్మరీ చూద్దాం ఒకసారి. టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమిండియా 445 పరుగులు కాల్అవుట్ అయింది. టాప్ స్కోరర్ రోహిత్ శర్మ 131 రన్స్, జడేజా 112, సర్ఫరాజ్ 62 రన్స్. ఇంగ్లాండ్ బౌలింగ్ చూస్తే మార్క్ వుడ్కి 4 వికెట్స్ పడ్డాయి, రెహాన్కి 2 వికెట్స్, అండర్సన్కి 1 వికెట్ పడ్డాయి. అందుకు రిప్లై గాను ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 319 పరుగులు కాల్అవుట్ అయింది. టాప్ స్కోరర్ డకెట్ 153 రన్స్, స్టోక్స్ 41 రన్స్, పోప్ 39 రన్స్. ఇండియా బౌలింగ్ చూసుకున్నట్లయితే సిరాజ్కి 4 వికెట్స్ పడ్డాయి, జడేజాకి 2 వికెట్స్, కుల్దీప్కి 2 వికెట్స్ పడ్డాయి. ఇంకా ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో 196 రన్స్కి 2 వికెట్స్ పడ్డాయి. టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో హైయెస్ట్ స్కోర్ జైస్వాల్ 104 పరుగులు చేసిండు. అవుట్ కాలేదు, బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉండటం వల్ల రిటైర్డ్ హట్ అయ్యిండు. ప్రజెంట్ క్రీజ్లో గిల్ 65 రన్స్తో ఆడుతున్నాడు. రోహిత్ శర్మ 19 రన్స్కి అవుట్ అయ్యిండు. ఇంగ్లాండ్ బౌలింగ్ చూసినట్లయితే హార్ట్లీకి 1 వికెట్ పడింది, రూట్కి 1 వికెట్ పడింది. ప్రజెంట్ క్రీజ్లో గిల్ అండ్ కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. కుల్దీప్ యాదవ్ని నైట్ బ్యాట్స్మెన్గా పంపించిండ్రు. ప్రజెంట్ టీమిండియా 322 పరుగుల ఆధిక్యంలో ఉంది. థర్డ్ టెస్ట్ డే 4 రివ్యూ గురించి తెలుసుకుందాం. ప్రజెంట్ శుభ్మన్ గిల్ 120 బాల్స్లో 65 రన్స్ నాట్అవుట్తో ఉన్నాడు క్రీజ్లో. 6 4లు 2 6లు, స్ట్రైక్ రేట్ 54 రన్స్. కుల్దీప్ యాదవ్ ప్రజెంట్ 3 రన్స్తో నాట్అవుట్గా ఆడుతున్నాడు, క్రీజ్లో ఉన్నాడు, నైట్ బ్యాట్స్మెన్గా వచ్చిండు. డే 4న ఇంగ్లాండు హార్ట్లీతో ఫస్ట్ ఓవర్ వేయించారు. టీమిండియా స్కోర్ 246 పరుగుల వద్ద టీమిండియా 3వ వికెట్ కోల్పోయింది. శుభ్మన్ గిల్ 91 రన్స్కి రన్అవుట్ అయ్యిండు. కుల్దీప్ యాదవ్ లేని పరుగుకి ప్రయత్నించడం వల్ల శుభ్మన్ గిల్ సెంచరీ చేజారింది. 91 రన్స్కి అవుట్ అయ్యిండు, రన్అవుట్ అయ్యాడు. జైస్వాల్ వెన్నునొప్పితో డే 2న 104 పరుగుల వద్ద రిటైర్డ్ హట్గా పెవిలియన్కి వెళ్ళాడు. మళ్ళీ గిల్ అవుట్ అవ్వగానే మళ్ళీ క్రీజ్లోకి వచ్చాడు. టీమిండియా స్కోర్ 258 పరుగుల వద్ద 4వ వికెట్ కోల్పోయింది. నైట్ బ్యాట్స్మెన్గా వచ్చిన కుల్దీప్ యాదవ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 27 పరుగుల వద్ద అవుట్ అయ్యిండు. రెహాన్ బౌలింగ్లో రూట్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. డే 4 ఫస్ట్ సెషన్ సమరీ చూద్దాము. ఇంగ్లాండ్ 31 ఓవర్లు వేసింది. టీమిండియా 118 పరుగులు చేసింది, 2 వికెట్లు కోల్పోయింది. రన్ రేటు 3.81 ఉంది. ఇండియా వేగంగానే పరుగులు చేసిందని చెప్పుకోవచ్చు. ఈ సెషన్ టీమిండియా ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. లంచ్ తర్వాత టీమిండియా 1 వికెట్ కూడా కోల్పోలేదు. సర్ఫరాజ్ అండ్ జైస్వాల్ అద్భుతంగా ఆడి టీమిండియాకు భారీ ఆధిపత్యాన్ని అందించారు. జైస్వాల్ తన ఫామ్ని కొనసాగిస్తూ 192 బంతుల్లోనే 150 పరుగులు చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా 50 కొట్టిండు. ఆల్రెడీ ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా 50 కొట్టాడు. ఇదే ఫస్ట్ మ్యాచ్ తనకి. 2 ఇన్నింగ్స్లో 50 కొట్టాడు. ఇదో అరుదైన రికార్డు తనకి. జైస్వాల్ అండ్ సర్ఫరాజ్ లంచ్ తర్వాత వేగంగా పరుగులు చేశారు. జైస్వాల్ కేవలం 231 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేసిండు. ఆల్రెడీ ఇది తనకి 2వ డబుల్ సెంచరీ. ఆల్రెడీ సెకండ్ టెస్ట్లో కూడా ఒక డబుల్ సెంచరీ ఉంది. బ్యాక్ టు బ్యాక్ ఇంగ్లాండ్ లాంటి టీం మీద డబుల్ సెంచరీ కొట్టడం అంటే అది మామూలు రికార్డు కాదు. నేనైతే జైస్వాల్ బ్యాటింగ్ ఫుల్గా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఎంజాయ్ చేస్తుంటారు అనుకుంటున్నాను. రియల్లీ ఎక్సలెంట్ బ్యాటింగ్ యంగ్ మ్యాన్. యు ఆర్ ద ఫ్యూచర్ క్రికెటర్ ఆఫ్ ద టీమిండియా. డే 4న టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో 430 పరుగుల వద్ద డిక్లేర్ ఇచ్చింది. హైయెస్ట్ స్కోరు జైస్వాల్ 214, శుభ్మన్ గిల్ 91 రన్స్, సర్ఫరాజ్ 68 నాట్అవుట్. ఇంగ్లాండ్ బౌలింగ్ చూస్తే హార్ట్లీకి 1 వికెట్, రెహాన్కి 1 వికెట్, రూట్కి 1 వికెట్ పడ్డాయి. ఇంగ్లాండ్ గెలవాలంటే 557 పరుగులు అవసరము. 557 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లాండు ఎర్లీగానే ఫస్ట్ వికెట్ కోల్పోయింది. డేంజర్ మ్యాన్ బెన్ డకెట్
డకెట్ను జూరెల్ అద్భుతంగా రన్అట్ చేశాడు. అప్పుడు ఇంగ్లాండ్ స్కోర్ 15 రన్స్ వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్. బెన్ డకెట్ 4 రన్స్కి రన్అట్ అయ్యాడు. ఇంగ్లాండ్ ఫస్ట్ వికెట్గా అవుట్ అయ్యాడు. ఇంగ్లాండ్ స్కోర్ 15 రన్స్. క్రాలీ 11 రన్స్ వద్ద అవుట్ అయ్యాడు బుమ్రా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా. అప్పుడు ఇంగ్లాండ్ స్కోరు 18 రన్స్కి 2 వికెట్స్. సెకండ్ సెషన్ సమరీ చూద్దాం ఒకసారి. 24.2 ఓవర్స్ వేశారు. 134 రన్స్ వచ్చినాయి. 2 వికెట్లు కోల్పోయారు. 5.51 రన్ రేటు, హైయెస్ట్ రన్ రేట్ ఇది. టీమిండియా సెకండ్ సెషన్లో వికెట్లు ఏమి కోల్పోలేదు. ఓన్లీ ఇంగ్లాండ్ 2 వికెట్స్ లాస్ అయింది. థర్డ్ సెషన్ హైలైట్స్ ఏంటంటే ఇంగ్లాండ్ ఎర్లీగానే ఆల్అవుట్ అయిపోయింది. వెంటనే వికెట్లు పడ్డాయి. డే 4 థర్డ్ సెషన్లో ఫస్ట్ వికెట్గా ఓలీ పోప్ 3 రన్స్కి అవుట్ అయ్యాడు జడేజా బౌలింగ్లో. రోహిత్ శర్మ క్యాచ్ ఇచ్చి. అప్పుడు ఇంగ్లాండ్ స్కోరు జస్ట్ 20 రన్స్ ఫర్ 3 వికెట్స్. జానీ బెయిర్స్టో కూడా 4 రన్స్కి అవుట్ అయ్యాడు జడేజా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అప్పుడు ఇంగ్లాండ్ స్కోర్ 28 రన్స్ ఫర్ 4. ఇంగ్లాండ్ స్కోర్ 50 రన్స్ ఉన్నప్పుడు 5th వికెట్ కోల్పోయారు ఇంగ్లాండ్. జో రూట్ 7 రన్స్కి అవుట్ అయ్యాడు జడేజా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా. ఇంగ్లాండ్ వేగంగా వికెట్స్ కోల్పోతూ వచ్చింది. బెన్ స్టోక్ 15 పరుగుల వద్దే అవుట్ అయ్యాడు కుల్దీప్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. అప్పుడు ఇంగ్లాండ్ స్కోర్ 50 రన్స్ ఫర్ 6 వికెట్స్. ఇంగ్లాండ్ 50 పరుగుల వద్దే 5, 6, 7 వికెట్లు కోల్పోయింది. రెహాన్ అహ్మద్ డకౌట్ అయ్యాడు కుల్దీప్ బౌలింగ్లో. సిరాజ్ క్యాచ్ ఇచ్చి 7th వికెట్గా అవుట్ అయ్యాడు. బెన్ ఫోక్స్ 16 రన్స్ వద్ద అవుట్ అయ్యాడు జడేజా బౌలింగ్లో. జూరెల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు 8th వికెట్గా. అప్పుడు ఇంగ్లాండ్ స్కోర్ 82 రన్స్ ఫర్ 8 వికెట్స్. అశ్విన్ మెడికల్ ఎమర్జెన్సీ వల్ల డే 3న అవైలబుల్లో లేకుండా వెళ్ళిపోయాడు. డే 3 ఆడలేదు యాక్చువల్గా టెస్ట్ మ్యాచ్. డే 4 లంచ్ తర్వాత టీంలో యాడ్ అయ్యి ఆల్రెడీ 1 వికెట్ కూడా తీసిండు. టామ్ హార్ట్లీ 16 రన్స్ వద్ద అశ్విన్ బౌలింగ్లో క్లీన్ బౌల్ అయ్యిండు. అప్పుడు 9th వికెట్గా అవుట్ అయ్యాడు. అప్పుడు ఇంగ్లాండ్ స్కోర్ 91 రన్స్ ఫర్ 9 వికెట్స్. మార్క్ వుడ్ 33 రన్స్ వేసి జడేజా బౌలింగ్లో జైస్వాల్ క్యాచ్ ఇచ్చి 10th వికెట్గా అవుట్ అయ్యిండు. ఇంగ్లాండ్ ఫైనల్గా 122 రన్స్కి ఆల్అవుట్ అయింది. ఫైనల్ వికెట్ని జడేజా తీశాడు. జడేజాకి టోటల్గా ఇన్నింగ్స్లో 5 వికెట్స్ పడ్డాయి. ఫ్రెండ్స్ ఒకసారి ఫుల్ మ్యాచ్ సమరీ చూద్దాము. టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో 445 రన్స్కి ఆల్అవుట్ అయింది టీమిండియా. అందుకు రిప్లైగాను ఇంగ్లాండ్ 319 పరుగులకి ఆల్అవుట్ అయింది ఫస్ట్ ఇన్నింగ్స్లో. ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో 430 రన్స్కి 4 వికెట్లు కోల్పోయి డిక్లేర్ ఇచ్చేసింది. దానికి రిప్లైగాను ఇంగ్లాండ్ 122 రన్స్కి ఆల్అవుట్ అయింది. టీమిండియా 434 పరుగుల తేడాతో గెలిచింది. టీమిండియా ఇంత భారీ పరుగుల తేడాతో గెలవడం ఇదే మొదటిసారి. ఇదే రికార్డు విజయం కూడా చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జడేజాకి ఇచ్చారు. ఎందుకంటే ఇండియా కష్టాల్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టిండు అండ్ బౌలింగ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 2 వికెట్స్ తీసిండు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో 5 వికెట్స్ తీసిండు. టీమిండియా థర్డ్ టెస్ట్ కూడా గెలిచింది. ఆల్రెడీ సెకండ్ టెస్ట్ థర్డ్ టెస్ట్ గెలవడం వల్ల సిరీస్ లీడ్లోకి వచ్చేసింది 2-1లో. 4th టెస్ట్ ఫిబ్రవరి 23వ తేదీ స్టార్ట్ అవుతుంది. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లైవ్లో చూడాలనుకుంటే జియో సినిమాలో లైవ్ వస్తుంది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. థర్డ్ టెస్ట్ డే 4 రివ్యూ. నా రివ్యూ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నెక్స్ట్ మ్యాచ్ రివ్యూ వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.